ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. మనకి ఈ రోగం ఎక్కడ అంటుకుందో తెలియదు, ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు, కానీ కులం, మతం, ప్రాంతం అనే సెన్సిటివ్ ఇష్యూస్ని ప్రతి చోట రుద్దుతానే ఉంటారు. అదేంటో అర్థం కావట్లా. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్లో ఉంది. టాప్ 2లో వీళ్ళిద్దరే ఉంటారు అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. తనుజ లేదా కళ్యాణ్ పడాలా ఉంటారు అని. తనుజ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎలా వస్తుందంటే, మన ప్రాంతంది కాదు, ఆమె కన్నడ అమ్మాయి, మన తెలుగు వాళ్ళకి ఓటేద్దాం అని చెప్పేసి గట్టిగా ట్రెండింగ్ నడుస్తూ ఉంది. సరే, కన్నడ అమ్మాయి, వాళ్ళు కావాలంటే కన్నడ బిగ్ బాస్లో పెట్టుకోవచ్చు కదా, మన తెలుగు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళని మనం ఎందుకు విన్నర్ని చేయాలి? లాస్ట్ టైం కూడా అంతే, బిందు మాధవి ఉన్నప్పుడు ఆమె చెన్నైది, ఆమెకి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అంతెందుకు, హౌస్లో ఉన్న నటరాజ్ మాస్టరే అసలు ఆమె చెన్నై వెళ్ళిపోతుంది, ఆమె ఇక్కడ ఉండదు కప్పు తీసుకొని అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎపిసోడ్లో కంటెస్టెంట్లు కూడా అలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ప్రాంతం అయింది కదా, కులం దగ్గరికి వద్దాం. కళ్యాణ్ పడాలా అనే అబ్బాయి మన కులపోడు, మన తెలుగోడు, మనం ఇతనికి ఓట్లేసి గెలిపించాలని వాళ్ళ పిఆర్ టీము మామూలు కష్టపడట్లా. అండ్ అక్కడికి వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ అటెండ్ అవ్వడం, ఆ కమ్యూనిటీ లీడర్స్ కూడా వచ్చి భారీ ఎత్తున ప్రచారం చేయడం. ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం అర్థం కావట్లా. నిజంగా చెప్పాలంటే ఆ కులం, బిగ్ బాస్కి కూడా మన కులపోడే గెలవాలి, మావోడే గెలవాలంటే బాబోయ్. లాస్ట్ టైం కూడా మన కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయని చెప్పేసి ఒక కంటెస్టెంట్ అన్నాడు లాస్ట్ సీజన్లో. మన కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే వస్తాయని. అదేం కమ్యూనిటీయో, ఎందుకు, ఎక్కడ స్టార్ట్ అయ్యారో. ఐపీఎల్ చూస్తాం అందరం, అవునా? పలానా ప్రాంతం పేర్లతో ఐపీఎల్ టీంలు ఉన్నాయి, కానీ దేశ విదేశాలకు చెందిన వాళ్ళందరూ వచ్చి ఆడుతూ ఉంటారు. మనము ఆ టీం గెలవాలని చెప్పేసి చూస్తూ ఉంటాం ఐపీఎల్, ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది. మళ్ళీ ఐపీఎల్ పక్కన పెట్టేస్తే మళ్ళీ వాళ్ళందరూ మన ఇండియా తరఫున ఆడుతుంటే, అరే జై ఇండియా, మన దేశం గెలవాలి వాళ్ళతో వీళ్ళతో అని చెప్పి చూస్తారు. క్రికెట్లో అయితే నన్ను అడిగితే కులం, మతం, ప్రాంతాలు ఉండట్లా. ఒకవేళ తెలుగుగోడు ఎవరైనా జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడితే మాత్రం మనోడేనా అని అడుగుతూ ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉషా చిల్పూరి, ఆవిడ ఉన్నప్పుడు కూడా మనోళ్ళేనా అని అడిగారు. బిగ్ బాస్ విన్నర్ అయితే మనోళ్ళేనా, స్టేట్ ఫస్ట్ ఎంసెట్లో ర్యాంక్ వస్తే మనోడేనా, ప్రతిసారి. ఇప్పుడు చివరికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎలా ఉంటారు అంటే, రకరకాల వృత్తుల వాళ్ళని, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళని తీసుకుంటారు వీళ్ళు కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో మనోడైనా కాదా అని ఆలోచించడం పక్కన పెట్టేసి, కులగజ్జి ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు సరే వాడు గెలిచాడు, మిగతా వాళ్ళు ఓన్ చేసుకోరా గెలుపుని చెప్పు. అందరూ చూస్తారు బిగ్ బాస్ ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ప్రతి చోట అప్లై చేయకండి, చాలా చండాలంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎవరెవరైతే కొట్లాడుకుంటున్నారో, మన ప్రాంతంది కాదు ఆమెకు ఓటేయొద్దు, మన కమ్యూనిటీ ఓడే విన్ని గెలిపించాలి మనోడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాక్చువల్గా చెప్పాలి అంటే విన్నింగ్ మెటీరియల్స్ అంజన. సింపుల్గా చెప్పాలి అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ టాప్ 2లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అర్హతలు లేవు. ఎందుకు కొట్టుకు చేస్తున్నారో తెలియట్లా. సరే కొట్టుకు చావండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ కమ్యూనిటీని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి, చాలా చండాలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.